నీ పేరేమన్నమాట? ఓహో, నువ్వు మోగవాడివి కదూ. నీకు పుట్టుక నుంచి మోగతనం ఉందా లేకపోతే మధ్యలో మోగతనం వచ్చిందా? అంటే పుట్టుక నుంచి మోగవాడివేనన్నమాట. వెరీ గుడ్. స్వయం శక్తి మీద ఆధారపడి బతకాలనుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికే మేము ఈ సంస్థను స్థాపించామన్నమాట. నువ్వు పుట్టుక నుంచే మోగవాడివి కనుక నీకు ఇక్కడ ఉద్యోగం ఇవ్వడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక నువ్వు రావయ్యా. మా మేనేజర్ గారికి ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. ఆయన ఊగడంలో అలా పడిపోయారంటే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళ పరిస్థితి చూసి ఏకంగా కింద పడిపోయినట్టే లెక్క. అమ్మాయి దివ్య, ఈ అబ్బాయి పేరు కృష్ణ. ఇతను నీకులాగే మోగవాడే. ఈ రోజు నుంచి నీకు అసిస్టెంట్ గా పనిచేయడానికి వస్తాడు. జాగ్రత్తగా పని నేర్పించు. ఈ పిల్లల తల్లికి ఉద్యోగాలు ఇవ్వద్దు మహాప్రభు అంటే వినడా హరిశ్చంద్రుడు. చూడండి, ఆయన వీళ్ళకి పిల్లల మీద మమకారం ఉంటుందే తప్ప అసలు పని మీద ఎందుకు ఉంటుంది చెప్పు. నువ్వు మోగవాడే కదా. సర్లే, ఆ పిల్ల పని నేర్తుంది, నేర్చుకో. నువ్వు బతకడానికో సందు లేదు కానీ నీ బతుక్కో పసికందు. చిన్న వేధవు కదా, భయపడ్డాడో ఏమిటో. నేను ఎత్తుకుంటా వెళ్ళి కాల్ చేసేది. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నా దగ్గరకు వచ్చేసరికి వేధవ నవ్వు ఒకటి. ఏడకూడదు నాయనా. వర్కింగ్ హౌస్ లో ఏడకూడదురా. తాగరా నాయనా, పాలు తాగరా, పాలు తాగరా నాయనా. పోసేసాడు. ఏనాయనా, వీడిని ఆడించడానికి ఇప్పుడు నిన్ను పంపించింది ఆవిడ. ఇదిగో, నిన్ను అసిస్టెంట్ గా వేసుకుంది ప్రింటింగ్ పని చూడడానికే గాని ఆవిడ పిల్లల్ని మనవల్ని ఆడించడానికి కాదు. వెళ్ళి వెళ్ళా. వీడి వేళ పోస్తే పోసాడు, రేపు మళ్ళీ ఇలా వచ్చి పోసాడు. వీడంతూ నీ అంతూ కూడా తేల్చి పారేస్తాను. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో నా కోటిలా తడిసిపోతే మా ఆవిడకి ఏమని సమాధానం చెప్పడం? అది అసలే ముక్కొప్పి. బుద్ధిలేదు మీకు? ఇక్కడ ఆడుకునేది గాడిదంత వయసు వచ్చింది. మనుషులు నడిచే దారిలో ఆడితే వాళ్ళ నడువులు విరుగుతాయి, మీ చెంపలు పగులుతాయి. పండి. ఇంకా నయం బిడ్డకు తగలేదు. మీరు బరువులు మోయటం అలవాటైపోయింది. ఇలా ఇవ్వండి. మా ఇంటికి నేను ఒక్కడే మగ దిక్కు. తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. ఓ రండి రండి, కాసేపు ఇక్కడ కూర్చుని పెడదామండి. ఏమిటి ఇక్కడ? ఈ కళ్యాణ మండపం నాకు బాగా పరిచయం అండి. అనేక పెద్ద పెళ్లిళ్ళు ఇక్కడే జరుగుతుంటాయా? అనేక మంది పెద్ద మనుషులు ఇక్కడికే వస్తూ ఉంటారా? అనేక సార్లు సార్ 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 నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి అని నేను అడగటం, వాళ్ళు చిచి ఉద్యోగం లేదు అని పొమ్మనటం అన్ని పవిత్ర స్థలంలోనే జరిగాయండి. భలే వారండి మీరు. ఏమయ్యా,
నమస్కారం బాగున్నావా? బాగున్నాను లోపలికి వెళ్ళి కూర్చోండమ్మా. ఇప్పుడు నాకా చెప్పనా? అయ్యో వద్దని నేనే చెప్తాను. ఆ, మీ అమ్మా నాన్నకి మీరు ఒక్కరే కొడుకు, నాన్న లేడు, పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉండి ఉంటారు, మీ దగ్గర డిగ్రీ ఉంది, ఉద్యోగం లేదు. ఇవన్నీ మీకు ఎలా తెలిసాయండి? నేను చాలా పిచ్చలు చూస్తానండి. సరే సరే, మీ విషయం గ్రహించినప్పుడే నా గుండె తరుక్కుపోయిందండి. అదేలాగండి? నేనేం చెప్పకుండానే మీకుండే ఎలా తరుకుపోతుంది? ఈ విషయం ఒకళ్ళు చెప్పాలటండి. నేను మగవాణ్ణయ్యుండి మోగవాళ్ళ నటిస్తూ ఉద్యోగం కోసం వికలాంగుల కేంద్రంలో చేరాను. హా, మీరు ఆడవాళ్ళయ్యుండి అందులోనూ ఓ బిడ్డ తల్లయ్యుండి మోగదానిలా నటిస్తున్నారంటే మీ వెనక కొండంత బాధ, ఆకాశమంత ఆవేదన ఉందని నేను ఎప్పుడో గ్రహించేశాను. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని మీ బిడ్డని అనాథలుగా చేసి పారిపోయిన దగులుబాజీ ఎవరు? అయ్యో ఎందుకంటే అలా ఆవేశపడతారు? వీడు నా బిడ్డ కాదు. ఆ? మీ బిడ్డ కాడా? కాదు. మరి ఎవరు బిడ్డ? ఈ బిడ్డ వెనకాల ఒక కథ ఉంది. కొన్ని విషమ పరిస్థితులు నాకు పెళ్లి కాకుండానే ఈ బిడ్డకు తల్లించేశాయి.